ఇక తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అని రోజో ప్రెస్ మీట్లు రోజో కథనం అయితే వింటున్నాం. ఇక ఆఖరికైతే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని దానిపైన అయితే పూర్తి స్పష్టత అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. ఏందోనైతే ఒకసారి చూద్దాం. ఇక 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు, అన్ని జిల్లాల్లోనూ ఇదే ప్రక్రియ, వెంటనే జాబితాను అందించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి ముకుందని. మొత్తం మీద అయితే అన్ని జిల్లాల్లోనూ ఇదే ప్రక్రియ సాగుతుందట. 3 దశలలో సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహిస్తారట. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిటీ నివేదిక, మొత్తం ఏదైతే నిన్న చెప్పుకున్నట్టు ప్రభుత్వానికి అయితే డెడికేటెడ్ సంబంధించిన నివేదికనైతే ఏరిందట. 50% మించకుండా రిజర్వేషన్లు ఉండేలా రిపోర్టు, నేడు రిపోర్టుకు కేబినెట్ ఆమోదం, రేపటికల్లా రిజర్వేషన్లు పూర్తి. ఇక మొత్తం మీదనైతే 50% మించకుండా రిపోర్ట్ అయితే ఇచ్చిరట. ఇక రిజర్వేషన్లకు సంబంధించి 50% మించకుండా ఇచ్చుకోవాలని చెప్పి అయితే పూర్తిగా స్పష్టమైతే తెలుస్తుంది. ఇక సర్పంచ్ ఎన్నికలు ఎంతోమంది ఇక ఎన్నికలు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ఎన్నికల కోడ్ రద్దు వచ్చిన తర్వాత మళ్ళీ రద్దయింది కదా. ఇక అప్పటి నుంచి అయితే చాలామంది ఇంకెప్పుడు వస్తుంది అని ఆశావాహులు అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనైతే. ఎందుకంటే ఇక ఇప్పటికే చాలా రోజులు అవుతుంది ఊర్లలో గ్రామ పంచాయతీ సర్పంచులు లేక దరిదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇక ఇప్పుడే కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక నేను పోటీ చేయాలి ఊరి సర్పంచ్ అంటే ఎట్లుంటుంది, ఒక పేరు అనేది ఉంటుంది కదా. బయటకు పోయినామనుకో ఊరు అయినట్ట ఈ ఊరు సర్పంచ్ పలానా సర్పంచ్ అంటే ఓ పేరు ఉంటుంది కదా. అట్లా పోటీ చేసేందుకైతే సిద్ధంగా ఉన్నారట. ఇక మొత్తం మీదనైతే సర్పంచ్ ఎన్నికలకైతే ఇక వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ 11వ తేదీలోపు వెలువడే అవకాశం. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు, మంత్రి సీతక్క. మొత్తం మీదనైతే వచ్చే నెల 11 లోపు ఇక సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న ఆశాభావులకైతే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే సర్పంచ్ ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టేందుకైతే సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది.